హాయ్, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చాలా నా కళ్ళ ముందు చూశాను. అది ఏంటి అంటే రిలేషన్షిప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. రిలేషన్షిప్లో దిగడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? తప్పు ఎవరిది? ఒక పర్సన్ ఎంత స్ట్రాంగ్ ఎమోషనల్గా అందులో ఉంటాడో ఇంకో పర్సన్ అంతే వీక్ లైట్ అన్నట్టు ఉంటారు. ఇద్దరూ సమానంగా ఉండడం అనేది నిజంగా అది దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవాలి. కాబట్టి ఎవరైనా లైట్ తీసుకొని వదిలేశారు కదా అని చెప్పేసి చచ్చిపోవాలి, ఇంకా నాకు వేరే లైఫ్ లేదు, నేను ఉండడం వేస్ట్, ఇలాంటివి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే నీ మీద నీ తల్లి, నీ తండ్రి, నీకు కావాల్సిన నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ తమ్ముడు, నీ అక్క, చెల్లి ఎంతోమంది ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆలోచిస్తే నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన ఒక పర్సన్ ఆఫ్టర్ ఆల్ అసలు ఆయన వేస్ట్, దేనికి పనికిరాదు, మనకు అవసరమే లేదు ఆ రిలేషన్షిప్ అన్న ఒక థాట్ వస్తుంది. కానీ అవన్నీ ఆలోచించకుండా మందు తాగడం, ఏదో ఒకటి తాగడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, చనిపోవడం. తర్వాత తీరా వెనుక చూసుకుంటే మన తల్లి తండ్రి మన కోసం ఏడవడం తప్ప వేరే వాళ్ళకి అవసరమే లేదు. నీ కోసం నువ్వు చచ్చిపోతే నీ ప్లేస్లో ఇంకో పర్సన్ రీప్లేస్ అవుతుంది, అంతే తప్ప నీ కోసమే బతికేటోడు లేడు. ఒకవేళ అటువంటి పర్సన్ దేవుడు నీకు ఇస్తే నువ్వు చాలా లక్కీ.